వెల్కమ్ టు సినీ రంగం. ఈ ఉగాది కానుక తెలుగు సినిమా నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే చెప్పాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్. అందుకే ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ అంచనాల మధ్య మేకర్స్ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ ని మరింత పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఇది పక్కా మాస్ ఫీస్ట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. హరీష్ శంకర్ ట్రైలర్ ని కట్ చేసిన విధానం చూస్తే ఫ్యాన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో బాగా అర్థం చేసుకుని ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ, స్టైలిష్ యాక్షన్ షాట్స్ ఇవన్నీ కలిపి ట్రైలర్ ని చాలా ఎనర్జెటిక్ గా మలిచాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న ఆ పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్. ఈ ట్రైలర్ లో మాత్రం ఆ మాస్ డైలాగ్స్ ప్రాసలు గట్టిగా వినిపిస్తున్నాయి. పవన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. అలాగే ట్రైలర్ మధ్యలో ఒక్క క్షణం పాటు కనిపించే గబ్బర్ సింగ్ ఇమేజ్ ఫ్యాన్స్ కి ఒక ప్రత్యేకమైన నాస్టాల్జియా ఫీల్ ఇచ్చింది. ఆ ఒక్క విజువల్ తోనే హరీష్ శంకర్ ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ లాంటి మాస్ వైబ్ తో వస్తుందని చిన్న హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. మధ్యలో ఒక చిన్న ఓజీ రిఫరెన్స్ కూడా కనిపించడం ఫ్యాన్స్ కి మరింత సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక హీరోయిన్ శ్రీలీలతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ కూడా ట్రైలర్ లో బాగా హైలైట్ అయింది. అలాగే రాశి ఖన్నా పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఒకవైపు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, మరోవైపు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మంచి మాస్ ఎనర్జీ తీసుకొచ్చింది. కొన్ని యాక్షన్ షాట్స్ లో తమన్ బీట్ ట్రైలర్ ని మరింత పవర్ఫుల్ గా మార్చింది. అయితే ట్రైలర్ మొత్తం సాలిడ్ గా ఉన్నప్పటికీ కొన్ని చిన్న టెక్నికల్ లోపాలు కూడా కనిపించాయి. మొదట్లో వచ్చే ఫైట్ సీన్ లో మ్యూజిక్ సింక్ కాస్త మిస్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల క్లారిటీ తగ్గినట్టు కనిపించింది. కానీ ఇవి ఫైనల్ కట్ లో సరిచేస్తే మాత్రం ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లో మాస్ ఊచకోత సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయితే మాస్ యాత్ర చూడడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.